వెల్కమ్ టు వాణి కిచెన్. మనం నేటి దినమందున టమాటా రైస్ ఏ విధంగా చేసుకోవాలంటే, ముందుగా టమాటా పండ్లను 4 తీసుకోవాలి, ఆనియన్స్ 2 తీసుకోవాలి. ఇలాగ మనం ఈ విధంగా చూస్తున్నామో అలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక స్టవ్ మీద బౌల్ పెట్టుకోవాలి. స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్, టమాటో అందులోకి వేసుకోవాలి. కరివేపాకు, జీలకర్ర మన ఇష్టమైతే వేసుకోవచ్చు అందులోకి. అవి కొంచెం ఎరుపు వచ్చాక ముందుగా అన్నం మనం తయారు చేసి పెట్టుకోవాలి. రాత్రి అన్నమైనా సరే, మిగిలిన అన్నమైనా సరే వేస్ట్ చేసుకోకుండా ఇలాగ టమాటా రైస్ని మనం చేసుకోవచ్చు. అవి బాగా మగ్గిన తర్వాత ఒక 10 నిమిషాలు స్టవ్ మీద అలాగే ఉంచుకోవాలి. అవి మగ్గిన తర్వాత దాంట్లోకి పసుపు అందులోకి వేసుకోవాలి. కొంచెం లైట్గా పసుపు, తర్వాత ఉప్పును వేసుకోవాలి. 1 చెంచా మనకి సరిపడంత ఉప్పు అందులోకి మనం వేసుకోవాలి. అలాగే టమాటా రైస్కి సరిపడా కారం అందులోకి మనం వేసుకోవాలి. ఆ కారం మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ కారం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత అందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న అన్నాన్ని, మిగిలిన అన్నాన్ని మనం అందులోకి వేసుకోవాలి. వేడి అన్నం అయితే ఒక 5 మినిట్స్, అదే మిగిలిన అన్నం అయితే ఒక 10-15 నిమిషాలు వేడి చేసుకొని మనం తీసుకోవాలి. అంతే, మనం ఇంట్లోనే తయారు చేసుకోవాల్సినవి. అన్నం మిగిలినప్పుడు తయారు చేసుకోవచ్చు. అంతే, టమాటా రైస్ రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకొని తినవచ్చు. టేస్టీగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది.